కొత్తిమీర రైస్ కి కావాల్సిన పదార్థాలు అన్నం ఒక బౌలు, పచ్చి బఠానీ, క్యారెట్, ఉల్లికాడలు, అరకప్పు కొత్తిమీర, ఒక కట్ట ఉప్పు, తగినంత నెయ్యి, 2 స్పూన్లు మిరియాల పొడి, తగినంత 2 పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. ఆయిల్ యాడ్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుందాం. ఫస్ట్ మన ఉల్లిపాయలు, ఓకే, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, బఠానీ ఇవి వేగిన తర్వాత అప్పుడు ఉల్లికాడలు వేయాలి. వేగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కదా మ్యామ్. కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మాకు చెప్పరా మ్యామ్? కొత్తిమీర అన్నది ఏంటంటే సాధారణంగా మనకి ఉండే ఆకుకూరలన్నిటిలో కూడా ఎక్కువ ఉపయోగించేది. మన అన్ని కూరల్లో వేసుకుంటాము, పప్పుల్లో, కూరల్లో, ఇలా రైస్లు చేస్తున్నప్పుడు. సో ఈ కొత్తిమీరకి సాధారణంగా మన ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుందండి. ఓకే, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మన తీసుకునే ఆహారంలో ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే మనకి డైజెస్ట్ అవి అబ్జార్ప్షనే కాకుండా అది ఎక్కడైతే మనకి ఎక్స్క్రీషన్ అవుతుందో, అంటే మనకంటే అక్కర్లేనివన్నీ కూడా మన బాడీ ఎలా అయితే బయట పంపిస్తుందో అది బయటికి రావాలి అంటే ఫైబర్ మనకి చాలా అవసరం. సో మ్యామ్ ఇదైతే చక్కగా కుక్ అయిపోయినాయి. మనకి ఉల్లికాడలు వేద్దాం. ఓకే, కొత్తిమీర మొత్తం వేసేసేనా? చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, పెప్పర్ కదా. సో పెప్పర్ ఇది మొత్తం వేసేనా? గరం మసాలా, నెయ్యి. సో నెయ్యి కూడా వేసేసుకుందాం. సో ముందుగానే ఉడకపెట్టి ఉంచుకున్న రైస్ ఉంది కదా, ఇలాంటి వాటికి ఎస్పెషల్లీ రైస్ని వండుకుంటే, అంటే ఇమీడియట్గా వండుకొని ఇమీడియట్గా చేసేస్తే రాదనమాట. అది కాస్త వండి చల్లార్చి పక్కన పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఎస్. సో మ్యామ్ ఇది ఇప్పుడు అయిపోయినట్టేనా? అయిపోయింది. ఓకే, స్టవ్ బంద్ చేసేనా మన. సో ఇందులో రైస్ కలర్ఫుల్గా అసలు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. మంచిగా స్పైసీ, ఆ నెయ్యి వాసన కూడా మంచిగా వస్తుంది. ఒకటేమన్నా మనకి మీరు అన్నట్టుగా చాలా ఏమంటారు సాఫ్ట్గా కమ్మగా అలా ఉంది, ఇంకొకటి ఏమైనా కొద్దిగా స్పైసీగా, ఇంకొకటి ఏమైనా మనకి పుల్లగా మసాలా ఫ్లేవర్, గరం మసాలా టేస్ట్లతో తింటేనే ఆహారం మనం తీసుకుంటున్న ఫుడ్ ఏదైనా సరే రుచికరంగా ఉంటుంది. కొత్తిమీర రైస్కి కావాల్సిన పదార్థాలు అన్నం ఒక బౌలు, పచ్చి బఠానీ, క్యారెట్, ఉల్లికాడలు, అరకప్పు కొత్తిమీర, 1 కట్ట ఉప్పు, తగినంత నెయ్యి, 2 స్పూన్లు మిరియాల పొడి, తగినంత 2 పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. కొత్తిమీర రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చి బఠానీ, ఉల్లికాడలు వేసి బాగా వేగించుకొని అవి వేగాక అందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి బాగా తిప్పి తగినంత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, నెయ్యి వేసి తగినంత అన్నం కూడా వేసి మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ.